రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వరంగల్ జిల్లా పర్దగిరి మండలం చెరువుకొమ్ము గ్రామంలో ఉన్నాం. రైతు తనకున్న 2 ఎకరాల పత్తిలో విక్టర్ బయోజెంటిక్ వారి సరోవర్ స్ప్రే చేయడం జరిగింది. రైతు సరోవర్ తేక ముందు పత్తిలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ముడత విపరీతంగా ఉండడం వల్ల ఇది స్ప్రే చేయడం వల్ల రైతు చేనులో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలా అభివృద్ధి చెందింది అనేది ఒకసారి రైతు మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? నా పేరు రజనీకాంత్. రజనీకాంత్. ఏ ఊరు? ఇది చెరుకొమ్ము తండ, సీకే తండ అని అంటారు. ఓకే అండి. ఇది సరోవర్ స్ప్రే చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది ఒకసారి చెప్తారా? చేసినాక ఇంతకుముందు దీనికి స్ప్రేయింగ్ చేయకముందు తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి అన్నీ బాగా ఉండేది. చేను కూడా డౌన్గా లెవెల్గా అసలు నిలబడేది కాదు. అయితే దీనికి సర్వర్ అనే మందు నేను కొట్టాను. సర్వర్ అనే మందు కొట్టాను. దీంతో ఎట్లా వచ్చిందని అంటే 8 రోజుల్లో మనకు రిజల్ట్ చాలా బాగుంది. నేను చూసినాక ఫస్ట్ రోజు ఫోటోలు తీసుకున్నా, అన్నీ తీసుకున్నా. మళ్ళీ 8 రోజుల తర్వాత మళ్ళీ చూసిన. అయితే చేను మంచి పచ్చదనం, ఎదుగుదల, పెరుగుదల, పిండి నల్లి కానీ, పేనుబంక కానీ ఏదైనా దెబ్బకే అసలు ఎలా అంటే సూపర్గా వచ్చింది చేను. ఇది ఇంతకుముందు మీరు స్ప్రే చేశారా అండి? స్ప్రే చేసామండి. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా గిదే వాడినా నేను. అయితే దీనికి తగ్గట్టుగానే అప్పుడు నేను ఇది వాడే కొద్దీ నాకు కొంచెం రిజల్ట్ కనబడ్డది. అందుకనే ఈసారి సంవత్సరం కూడా అట్నే కొట్టినాను. అయితేనే సూపర్గా రిజల్ట్ కనబడ్డది కాబట్టి నేను కొట్టాను. కానీ నాకు మాత్రం ఇది ప్రజలందరూ దీనికి సహకరించాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తోటి రైతులు కూడా వాడుకోవచ్చు. సూపర్గా ఇది ఎక్సలెంట్ పని చేస్తుంది. సర్వర్ అనే మందు ఎక్సలెంట్ పని చేస్తుంది. ఓకే అండి, ఒకసారి మొక్కను చూద్దాం. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి ఎలాంటిది లేకుండా నీట్గా రావడం జరిగింది. దగ్గరి కొమ్మలు మంచిగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చేసాయి. ఫ్లవరింగ్ కూడా మంచిగా నీట్గా వచ్చింది. గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది. సరోవర్ స్ప్రే చేయడం వల్ల చాలా నీట్గా వచ్చింది.